ఆ అమ్మాయి బెంగళూరులోనే ఉంటుందా? డౌటా? మాకు తెలిసి ఆ అమ్మాయి భీమవరంలో ఉంటుంది. అయితే భీమవరంలో ఉంటే మీ ఇద్దరు కలిసిపోయి ఎత్తుకో, నాకు బంగ పట్టం లేదా? నాకు తెలియకుండా నువ్వేదో నడిపిస్తున్నావు. నా వెనకేదో జరుగుతుంది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఏదేదో ఊహించుకుంటున్నావు? కొన్ని మ్యాటర్స్ ని మాటలతో స్టార్ట్ చేయకుండా ఇలాంటి వాటితో మాట్లాడితేనే కిక్కుండు. ఏమంటారు సార్? ఇప్పుడు చెప్పండి. డబ్బు ఎంత కావాలంటే అంత ఇస్తాం. కేసు మాత్రం చాలా ఇంపార్టెంట్ కేసు. పని మాత్రం ఖచ్చితంగా అయిపోవాలి. ఓ, ఎంత అడిగినా ఇస్తారా? నేను అడిగిన పని మీరు చేస్తే నా ఆస్తి రాసిస్తాను. గెటప్. వాట్? లేవండి. ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? లంచగొండలే కనిపిస్తున్నానా? అది కాదండి. కరెన్సీకి కమిట్ అయిపోతాను అనుకున్నారా? పచ్చ నోటికి పచ్చ కవర్లు వచ్చిన వాళ్ళు అయిపోతాను అనుకున్నారా? పోలీస్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, బ్యాచ్ నంబర్ 1562. నీతి నిజాయితీల కోసం ఈ నంజుడు స్వామి ప్రాణం పెడతాడు. కంటికి కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ నంజుండ. అసలు పోలీస్ అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? బి అంటే పొలైట్, ఓ అంటే ఒబిడియంట్, ఎల్ అంటే లాయల్, ఐ అంటే ఇంటెలిజెంట్, సి అంటే కరేజియస్, ఈ అంటే ఎఫిషియంట్. ఇవన్నీ ఉన్నవాడేరా పోలీస్. కావాలంటే పేదవాడికి నేను 10 రూపాయలు పెడతాను గాని ఎవరి దగ్గర నుంచి సింగిల్ రూపీ తీసుకోను. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి లంచం ఇవ్వబోయినందుకు మీపై కేసు పెట్టి లోపల వేయగలను. ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను. వెళ్ళండి. పోండి. వీఆర్ వెరీ సారీ సార్. ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ తో వచ్చాం. గెట్ అవుట్. వామ్మో, ఈ రాజుగారు సమయానికి ఫోన్ చేయకుంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయేవాడిని. నా లైఫ్ స్పాయిల్ అయిపోయేది దేవుడు.
శ్వేత, డాక్టర్ ఏమన్నాడమ్మా శకుంతల? బిడ్డ బాగా పెరగడానికి ఆరోగ్యంగా ఉండటానికి మంచి మందులిచ్చారు వదిన గారు. రెగ్యులర్ గా వాడమన్నారు. ఏమేం తినమన్నారు? ఫ్రూట్స్ బాగా తినమన్నారు. రాత్రిపూట ఆకుకూరతో చపాతీ తినమన్నారు. ఇకపోతే మంచినీళ్లు బాగా తాగమన్నారు. రోజుకి 2 కొబ్బరి బొండాలు తాగించమన్నారు. కొబ్బరి నీళ్ళు తీసుకొస్తున్నాను అత్తయ్య. అందరూ కొబ్బరి నీళ్ళు తీసుకోండి. మాకెందుకమ్మా, శ్వేతకు ఒకదానికి ఇవ్వు చాలు. ఎందుకలా? డాక్టర్ శ్వేత చేత ఎక్కువ కొబ్బరి నీళ్ళు తాగించమన్నారమ్మా. ఓహో, బేబీ కోసమా? తీసుకో శ్వేతక్క, అన్నీ నువ్వే తాగే. సునందక్క, నువ్వు చెప్పు, తప్పకుండా తాగుతుంది. నువ్వేం చెప్తే శ్వేతక్కకి అదే వేదం. శ్వేతక్క నీ అడుగుజాడల్లో నడుస్తుందంటే నమ్ము. ఒక తల్లి బిడ్డలు కాకపోయినా అంతకంటే ఎక్కువ మీరు. గ్రేట్ అక్క. ప్రపంచంలో మీలాంటి తోటికోడళ్ళు బహుశా ఎవ్వరూ ఉండరేమో. ఒక్క మాటలో చెప్పాలంటే శ్వేతక్క జీవితం సునందక్క చేతిలో ఉంది. ఏమంటావక్క? శ్వేత, ముందు నువ్వు లోపలికి పద. ముందు కొబ్బరి నీళ్లు తాగనివ్వండి బావగారు. తీసుకోక్క. శ్వేతక్క, నీకు జోక్ చెప్తాను, వింటావా? వారసుణ్ణి కాని వారసుణ్ణి ఈ ఇంటికి ఇవ్వాలని చూస్తున్నావా? నిన్ను అంత ఈజీగా ఎలా వదులుతాననుకున్నావు? అరే, ఇంత పెద్ద జోక్ చెప్తే నవ్వవేంటక్క? సునందక్క, ఆ జోక్ ఏంటో నీకు కూడా చెప్తాను నేను. అక్క, ఎన్నాళ్ళు దాస్తారు? ఎన్నాళ్ళు మీ నాటకాన్ని నడిపిస్తారు? నేను చూస్తాను. అరే, అంత పెద్ద జోక్ చెప్తే నువ్వు కూడా నవ్వవేంటక్క? దిస్ ఇస్ టూ మచ్. అత్త, రేపటి నుంచి ప్రతిరోజు ఉదయం నేనే వచ్చి అక్కని వాకింగ్ కి తీసుకెళ్తాను. అక్కకి కొబ్బరి నీళ్ళు ఇస్తాను, సరేనా? సునందా, రేపటి నుంచి వంట డ్యూటీ నీది, శ్వేత డ్యూటీ నాది. మీ ముచ్చట్లు బాగానే ఉన్నాయి కానీ పిల్లని లోపలికి తీసుకెళ్ళండి. ఇంకా ఎంతసేపని నిలబెడతారు? పదమ్మా. బాయ్ బావా, మళ్ళీ కలుస్తాను.
2 లక్షలు ఎక్కడ కొట్టేశావురా? కొట్టిడు సార్. రాళ్ళు కొట్టి మూటలు మోసి ఆటో నడిపి రిక్షా దొక్కి మట్టి పీసికి అంట్లు తవ్వి సంపాదించుకుని ఆశ సార్ అదే నా కష్టాజీతం, నా చెమట చుక్కది. అవునా? ఆ, రేయ్, ఏం సార్ ఇదే? ఏంది ఇదే? ఆ, ఎందుకు సార్ ఇట్టా? కొట్టబాకండి సార్. ఓ 2 బకరాలు దొరికితే ఓ 2 లక్షలు లుక్ అయినా తప్ప. ఈ మొక్క ముందే చెప్పొచ్చు కదరా. మీరిటు కొడతారని నాకే తెలుసా? ఎవరినట్టు అడగాలో నాకు బాగా తెలుసుగా. ఆ, అయినా ఈ దొంగతనాలేంట్రా? ఏదైనా కష్టపడి బతకొచ్చుగా. మా అమ్మది మా నాయనది ప్రేమ వివాహం సార్. వాళ్ళిద్దరి ప్రేమకు గుర్తుగా నేను పుట్టినా. మధ్యలో అమ్మకేమో బ్లడ్ క్యాన్సర్ వచ్చి మచ్చాన పడిపోయింది. నానేమో సాకలేక వెళ్ళిపోయినాడు. 5 ఏళ్ల వయసు సార్. అప్పుడు నేనేం చేస్తాను? దిక్కు దోసగా అటు ఇటు తిరిగి చివరకు దొంగగా మారినా, మీ ముందు నిలబడినా. తప్పా సార్? తప్పా? వెరీ సాడ్ రా, వెరీ సాడ్ రా. నీ కథ విన్నాక ప్రతి దొంగ వెనుక ఇలాంటి సెంటిమెంటల్ కథ ఒకటి ఉంటుందని అర్థమైంది. ఉమ్. అందుకే నువ్వు దొంగతనాలు మానేయదు, ఆ, సార్ కంటిన్యూ చేయి. సార్ ఆ, సార్ చెయ్యి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా 2 లక్షలు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. రేయ్, ఆ. ఇక నుంచి నువ్వే దొంగతనం చేసినా మనం 3 వాటాలు వేసుకుందాం రా. 3 వాటాలేందా? ఎవరెవరికా? నీకు, నాకు, ఆ, మా కానిస్టేబుల్స్ కి. అదేంటే కానిస్టేబుల్స్ కూడా ఇస్తారా? ఏమో మీ ఇష్టం స్వామి. కానిస్టేబుల్స్, Saturday morning, you know I'm stretching it, yo. Saturday morning, told 'em hit the drawing board, so it's new on the look, y'all ready? Let's go. Saturday morning, you know I'm stretching it, yo. Saturday morning, told 'em hit the drawing board, so it's new on the look, y'all ready? Let's go. Saturday morning, you know I'm stretching it, yo. మీరు దేవుడు సార్. మీలాంటి పోలీసు వాడిని నేను ఎక్కడ చూడలేదు సార్. నెల్లూరు సెంటర్ లో 100 అడుగుల ఎకరం పెట్టేసి నిలబెట్టేస్తా సార్. నిత్య పూజలు జరుగుతూనే ఉండాలా. మీది జాలిగుండే సార్, జాలిగుండే. ఆ, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పడానికి ఏమో సార్? ప్లేట్ తిప్పేసినావుగా. దట్ ఈజ్ నంజుండా. నోటు సర్ది పెడుతుంటే కొట్టింది మనిషినా? హలో, నంజుంటా, నేను రాజుని. చెప్పు రాజు. ఆ రేపిస్ట్ ఆచూకే ఏమన్నా తెలిసిందా? ఆ రేపైన ప్లేస్ ఏదో కరెక్ట్ గా చెప్పు. ఏంటి రాజు నువ్వు అంత క్లియర్ గా చెప్తే మర్చిపోయావా? సారీ నంజుండా, మళ్ళీ చెప్పు. సర్లే, అడ్రస్ ఇంకోసారి చెప్తాను, క్లియర్ గా నోట్ చేసుకో. ఆ అమ్మాయి రేపైన ప్లేస్ బసవనగుడి ఏరియా, మంజునాథ స్ట్రీట్, లాస్ట్ రైట్, పాడుపడిపోయిన బంగ్లా. పాడుబడిన బంగ్లాలో రేప్ చేశారు. నోట్ చేసుకున్నావా? ఆ రేప్ చేసినోడు నాకు వీలైనంత త్వరగా కావాలి. నా అవసరాన్ని అర్థం చేసుకో. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే నంజు, బాయ్. సార్ మీకు కావాల్సిన మీకు చూపిస్తా. నాకెంత ఇస్తారు సార్? ఏంటి? అదే సార్, మీరు ఎదుగుతున్న రేపిస్ట్ మీకు చూపిస్తే ఎంత ఇస్తారు అని అడుగుతున్నా. రే నంజుండతో గేమ్స్ ఆడద్దు. అసలు ఆడి గురించి కుక్కలా తిరుగుతున్నాను. మీరు కుక్కలా తిరగాల్సిన పని లేదు సార్. నేను తీసుకొస్తానని చెప్తున్నా, నా మాట నమ్మండి. చచ్చిపోతావురా. అమ్మ తోడు ఆడెక్కడున్నాడో నాకు తెలుసు సార్. పదరా, పద. ఎక్కడున్నా చూపించు, పద పద. తీసుకుని వస్తే నాకేమిస్తారా? తీసుకురా, తీసుకో. ఈ డబ్బంతా తీసుకో, ఈ డబ్బంతా తీసుకో. నా డబ్బు నాకివ్వడం గొప్పే ఉన్నా సార్. రేయ్, నువ్వు నిజంగా తీసుకొస్తాయి నీ లైఫ్ సెటిల్ చేస్తారా నేను? ఈ మాట మీద ఉండండి. ఇంతకీ వాడు నీకెలా తెలుసురా? ఎవరు లింకులు వాళ్ళకు ఉంటాయి సార్.
పోరా పో తొందరగా తీసుకురా. రే, 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 రే. నమ్మచ్చా? వాడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతా, అప్పుడు నమ్ముతారా? పోరా పో 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 పో. గాయత్రి 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 ఏంటిది? సుకుమారమైన నా రాకుమారి ఇలా నేలపై పవలించుటయా? ఈ రాకుమారుడికి ఎంతటి అవమానం దేవి. నేలపై ఎందుకు నిద్రించుచున్నారు? గాయత్రి, నీకోసం నేను పట్టుపరుపులు కొనలేకపోయినా పరుపులైతే కొన్నాను కదా, కిందెందుకు పడుకున్నావు? వెరైటీ కోసమా? ముట్టుకోకండి, చెప్పు గాయత్రి. దగ్గరికి రావద్దు. దూరంగా ఉండలేను గాయత్రి. రావద్దని చెప్తున్నానా? ప్లీజ్ గాయత్రి. దయచేసి నాతో మాట్లాడకండి. అమ్మో, నా గాయత్రి మాటలు లేకుండా ముద్దులు లేకుండా ఎలా బతకగలను? ఒక్క ముద్దిచ్చావంటే అంతా కూలైపోతుంది గాయత్రి. ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? ఏ ఫీలింగ్స్ లేని ఓ మెషిన్ లా కనిపిస్తున్నానా? అదేంటి అలా అనేసావు? నాకు ఎమోషన్స్, ఫీలింగ్స్, సెంటిమెంట్స్ అన్నీ ఉన్నాయి. నీకు నచ్చినట్టు ఉండటానికి వాటన్నిటిని పెళ్ళైనప్పటి నుంచి బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాను. అలా అని మీరు మరో అమ్మాయితో క్లోజ్ గా ఉండడం చూసి తట్టుకోలేను. అయ్యో బంగారం, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నా మనసులో నువ్వు తప్ప మరో అమ్మాయి లేదు లేదు లేదు. అర్థం చేసుకుని ఒక ముద్దిచ్చేయి. ఎన్నిసార్లు చెప్పలేదు ఈ మాట? నేను మిమ్మల్ని నమ్మను. అలా దూరం దూరం జరక్కు గాయత్రి, తట్టుకోలేను. గాయత్రి, ఒక్క ముద్దు గాయత్రి, ప్లీజ్ గాయత్రి. గాయత్రి, ఒక్క ముద్దు గాయత్రి, ప్లీజ్ గాయత్రి. గాయత్రి, ప్లీజ్ గాయత్రి. గాయత్రి, ప్లీజ్ గాయత్రి. గాయత్రి, ఈ టైంలో ఎవడ్రా బాబు డిస్టర్బ్ చేసేది?
ఈ సర్ప్రైజ్ ఏంటి? రండి రండి. గాయత్రి, గాయత్రి, రండి రండి రా, కూర్చోండి. పర్లేదు లేరా. మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఈ డెసిషన్ ఏంట్రా? నిహారిక నా గర్ల్ ఫ్రెండ్ అని గాయత్రి దగ్గర నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం చేసేసాను. వంశీ మనల్నందరినీ ఈ లోకాన్ని విడిచిపెట్టి